హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి ప్లాన్ అంతా చెడగొట్టేసి వెళ్ళిపోతుంది. ఇకప్పుడు సీత చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. టీచర్ గారు అడుగుతూ ఉంటారు, అదేంటి అసలు ప్రీతి అంత సడన్గా ఎలా పడిపోయింది అని అడుగుతూ ఉండగా రేవతి అంటుంది, ప్రీతిని మహాలక్ష్మియే కావాలని కింద పడిపోయేలాగా కాలు అడ్డు పెట్టి పడేసింది. కావాలని గట్టి గట్టిగా అరిచి రామ్ సీతలని అలా విడతీసింది అని చెప్పడంతో, నిజంగానా మహాలక్ష్మి అలాంటిదా అని చెప్పి టీచర్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. మా అత్తయ్య అలాంటిదే, ఇంకా ఎన్నెన్నో చూడవలసి వస్తుంది మీరు ఈ ఇంట్లో ఇలాంటివి అని సీత చెప్తూ ఉంటుంది. సారీ సీత అని చెప్పడంతో, ఇకప్పుడు ఏం పర్వాలేదు టీచర్, నా బాధ అంతా ప్రీతికి అలా అయ్యిందని, కింద పడి పాపం దెబ్బ తగిలించుకుందని నా బాధ అంతే. ఇది కాకపోతే ఇంకో రోజు మేము కలుస్తాము, ఏం పర్వాలేదు టీచర్ అని చెప్తూ ఉంటుంది. అసలు ప్లాన్ ఎలా తెలిసింది అని చెప్పి టీచర్ అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు రేవతి అంటుంది, ఏముంది, ప్రీతి ఉషల్ని మీరు సినిమాకి పంపిద్దామని అనుకున్నారు, కానీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు వెళ్ళకుండా. చాటుగా మన మాటలని విని ఉంటారు, మన ప్లాన్ తెలుసుకొని ఆ మహాలక్ష్మికి ఫోన్ చేసి ఉంటారు. అందుకనే ఫంక్షన్కి వెళ్లకుండా వెనక్కి తిరిగి మహాలక్ష్మి వచ్చేసింది అని చెప్పడంతో ఇక టీచర్ అనుకుంటుంది, మహాలక్ష్మిని చాలా తక్కువ అంచనా వేస్తున్నాను, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సీత తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ప్రీతి నొప్పితో తన గదిలో అలా పడుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో టీచర్ వెళ్ళి అక్కడ మంచం మీద కూర్చొని ప్రీతి కాలుని తన ఒళ్ళో పెట్టుకుంటుంది. ప్రీతికి మెలకు వస్తుంది. మీరేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీ కాళ్ళు బెణికింది కదా, బామ్ రాస్తాను, నొప్పి తగ్గిపోతుంది అని టీచర్ చెప్పడంతో, నాకేమీ అవసరం లేదు, ఏ నా కాల్ని కొరుకు తినేస్తారా ఏంటి, వెళ్ళండి, ఏం అవసరం లేదు, మీరు ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోండి అని కోప్పడుతూ ఉంటుంది. అదేంటమ్మా, నా మీద కోపం ఉంటే వేరే విధంగా తీర్చుకో, ఇప్పుడు ఇలా బెణికి ఉంటే మళ్ళీ రేపు పొద్దునకి కాలు వాస్తుంది, దెబ్బ ఎక్కువైపోతుంది, నొప్పిని తట్టుకోలేవు, ఇప్పుడు బామ్ రాస్తాను, అప్పుడు రేపటికి నీకు ఫ్రీ అయిపోతుంది అని చెప్పడంతో ప్రీతి సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. ఇకప్పుడు కాలుని టీచర్ తన ఒళ్ళో పెట్టుకొని అలా బామ్ని అప్లై చేస్తూ ఉంటుంది. నొప్పిగా ఉందా అని అడుగుతూ ఉంటుంది. కొంచెం అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మొదట కొంచెం నొప్పిగా ఉంటుంది, కానీ తర్వాత నీకు రిలాక్స్ అయిపోతుంది, రేపటికి తగ్గిపోతుంది అని నచ్చజెప్తూ అలా బామ్ని రాస్తూ మసాజ్ చేస్తూ ఉంటుంది కాల్కి. ఇక ప్రీతితో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఎన్నన్నా నాకేమీ నీ మీద కోపం ఉండదు ప్రీతి, ఎందుకంటే నాకు కూడా నీలాగే ఒక కూతురు ఉండేది, అది ఇంతున్నప్పుడు చిన్నతనంలోనే నాకు దూరమైంది, నిన్ను అలా చూసుకుంటున్నాను నా కూతురులాగా. నీకు కూడా మీ అమ్మ చిన్నప్పుడే దూరం అయిందట కదా, నీకు మీ అమ్మ రూపం గుర్తు ఉండి ఉండదు కదా అని అడుగుతూ ఉంటుంది. లేదు, నాకు మా అమ్మ రూపం ఇప్పటికీ ఇక్కడే ఇలాగే గుండెల్లో గుర్తు ఉంది, మా అమ్మ జ్ఞాపకం నాకు గుర్తు ఉంది అని చెప్తూ ఉంటుంది. అయినా నేనేం మా అమ్మని మిస్ అవ్వట్లేదు, మా పిన్ని మమ్మల్ని అంత బాగా చూసుకుంటుంది అని చెప్పడంతో టీచర్ చెప్తూ ఉంటారు, మీ పిన్ని చెడ్డదని నేనేమీ అనలేదు, కానీ మంచి అయినా చెడైనా ఈ వయసులోనే అబ్బుతాయి, నువ్వు ఇప్పుడే అన్నీ తెలుసుకోవాలి, ఈ వయసులో అన్నీ నేర్చుకోవాలి, ఇప్పుడు మంచిగా ఉండటం నేర్చుకుంటే తర్వాత జీవితాంతం ఆనందంగా ఉంటావు, అదే ఇప్పుడు నువ్వు చెడు పనులు నేర్చుకుంటే జీవితాంతం తర్వాత బాధపడతావు, నువ్వు వెళ్ళే అత్తారింట్లో మంచిగా ఉండాలి అంటే ఇప్పుడు మంచి నేర్చుకోవాలి అని చెప్పడంతో, అంటే ఇప్పుడు నేను చెడ్డదాన్ననా అని ప్రీతి అడుగుతూ ఉంటుంది. నువ్వు చెడ్డదానివని నేను అనలేదు, కానీ ఇప్పుడే అన్నీ మంచి పనులే నేర్చుకోవాలి, అదే మనకి మంచి అని చెప్తూ ఉంటుంది టీచర్. నీది యుక్త వయసు, నీది టీనేజ్ కదా, అందుకే మంచైనా చెడైనా ఈ వయసులోనే నేర్చుకోవాలి అని చెప్తూ ఉంటుంది. బోర్ కొట్టిస్తున్నానా, సారీ, పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నానా అని ప్రీతిని అడుగుతూ ఉంటుంది. ప్రీతి మౌనంగా ఉంటుంది.
కానీ నువ్వు అన్నీ తెలుసుకోవాల్సింది ఈ ఏజ్లోనే అని చెప్పి నచ్చ చెప్తూ ఉంటుంది. ఇవన్నీ మీ అమ్మ ఉండి ఉంటే నీకు మంచి చెడులు చెప్పేది అని టీచర్ చెప్పడంతో ప్రీతి అలా చూస్తూ మాట వింటూ ఉండిపోతుంది. సరే నీకు నిద్ర వస్తుందా అని అడగడంతో లేదని ప్రీతి చెప్తుంది. మరి నొప్పిగా ఉందా అని అడుగుతూ ఉంటుంది. కొంచెం నొప్పిగా ఉంది అంతే అని ప్రీతి చెప్తూ ఉంటుంది. నీకు చిన్నప్పుడు మీ అమ్మ జోలపాట పాడిందా, నీకు గుర్తు ఉందా అని అడుగుతూ ఉండటంతో నాకు గుర్తులేదని ప్రీతి చెప్తుంది. సరే నేను నీకు ఇప్పుడు జోలపాట పాడనా, నిద్ర వస్తుంది అని చెప్పడంతో నేనేమి చిన్నపిల్లని కాదు అని ప్రీతి అంటుంది. చిన్నపిల్లవి కాదులే కానీ పాట పాడతాను చూడు, నీకు నిద్ర వస్తుంది, హాయిగా నిద్రపోవచ్చు అని చెప్తుంది. ప్రీతి సరే అని పడుకుంటుంది. ఇక అప్పుడు జోలపాట లాలిపాట పాడుతుంది టీచర్. ఇక ప్రీతి అలా నిద్రలోకి వెళ్ళిపోతుంది. ప్రీతిని ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి టీచర్ వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా సీత గదిలో వెయిట్ చేస్తూ ఉంటుంది. రామ్ రాగానే అడుగుతూ ఉంటుంది ప్రీతికి ఎలా ఉంది అని చెప్పి. బాగానే ఉంది కానీ కొంచెం కాలు బెణికింది, రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెక్ చేద్దాం అని చెప్తూ ఉంటాడు. సారీ సీత అని చెప్తూ ఉంటాడు. రామ్ ఎందుకు మామ అని అడగటంతో నిన్ను అప్సెట్ చేశాను కదా అని అడుగుతూ ఉంటాడు. అదేం లేదు మామ, నాకు ప్రీతికి అలా జరిగిందని బాధగా ఉంది. పాపం ప్రీతి దెబ్బ తగిలి నొప్పికి తట్టుకోలేకపోయింది, తనకేమైందా అనే నా బాధ. నీకు ప్రీతి చెల్లెలైతే నాకు మరదల మామ, నేను తను అలా బాధపడుతూ ఉంటే నీతో పడక సుఖం పొందాలని అనుకునే ఆడదాన్ని కాదు మామ నేను అని సీత చెప్తూ ఉంటుంది. నా పేరు సీత, త్యాగం అనేది నా పేరులోనే ఉంది. ఆ రాముడి కోసం సీత సుఖాలని అన్నిటినీ త్యాగం చేసింది. నేను అలానే మామ, నీ అడుగు జాడల్లోనే నేను నడుస్తాను. మనుషులు ఇలాగా దగ్గరవ్వాలని కలవాలని అనుకునేది కేవలం ఆ బంధం బలపడటం కోసం, అంతేకాని ఆ సుఖానికి ఉందామని కాదు అని చెప్తూ ఉంటుంది. మనిద్దరం మనసులు కలిస్తే చాలు, ఇలాగా నువ్వు నాకు దూరంగా ఉన్నా పర్వాలేదు మామ అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు రామ్ చాలా ఆశ్చర్యపోతాడు సీత మాటలకి. సీత చేతిని చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకొని, నాకు తెలుసు సీత, నువ్వేమీ అనుకోవని, నువ్వు చాలా గ్రేట్, గొప్పదానివి, నా మనసుని అర్థం చేసుకున్నావు, నువ్వు మంచిదానివి సీత అని చెప్తూ ఉంటాడు. నేను ఇందాక నిన్ను అప్సెట్ చేయకూడదని నిన్ను దగ్గరికి తీసుకున్నాను. పిన్నికి తెలియకుండా కలుస్తున్నాను అన్న చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండేది. ఆ దేవుడికి ఇష్టం లేదనుకుంటా మన ఇద్దరం అలా పిన్నికి తెలియకుండా కలవటం, అందుకనే ఇలా చేశాడు అని చెప్తూ ఉంటాడు రామ్. ఇక అప్పుడు సీత అంటుంది, మనని దూరం చేసింది ఆ దేవుడు కాదు మీ పిన్ని మామ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. మా పిన్ని చాలా మంచిది కదా సీత, మా పిన్ని రుణం తీర్చుకోవాలి అని రామ్ చెప్తూ ఉంటాడు. నువ్వు తీర్చుకోవాల్సింది సుమతి అత్తయ్య రుణం అని అనుకుంటూ ఉంటుంది మనసులో. రేపు మనకి పాప పుడితే మహాలక్ష్మి అనే పేరు పెట్టాలి అని చెప్తూ ఉంటాడు. లేదు నేను సుమతి అనే పేరు పెడతాను మామ అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మన పిన్నే ఏరో ఒకరోజు మన ఇద్దరికి ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టి ఏర్పాటు చేస్తుంది. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు సీత అని చెప్తాడు. సరే మామ, ఇక నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ అర్చన మహాలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగైనా సరే ఆ టీచర్ 2 రోజుల్లో వెళ్ళిపోతుంది, కానీ అక్కడ రేవతిని మనం ఈ ఇంటి నుంచి దూరంగా పంపించేయాలి, రేవతికి పెళ్లి చేయాలి, ఎలాగైనా సరే నేను మంచి సంబంధం చూస్తాను అని అందరికీ ప్లాన్ చెప్తుంది. తెల్లారేక జన వెళ్ళి రేవతితో మాట్లాడుతూ ఉంటాడు. నీతో మాట్లాడాలి రేవతి అని అడుగుతూ ఉంటాడు. ఏంటన్నయ్య అని అడగడంతో నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను మహా, నీకు ఒక మంచి సంబంధం చూసింది, తను అమెరికాలో ఉంటాడు, పెద్ద బిజినెస్ చేస్తూ ఉంటాడు, నిన్ను పెళ్లి చేసుకొని అక్కడికి తీసుకువెళ్తాడు, నువ్వు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పడంతో నేను పెళ్లి చేయమని అడిగానా, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని రేవతి చెప్తూ ఉంటుంది. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు, 2 వదినలు 2 అన్నయ్యలు ఉండి కూడా ఆడపడుచుకి పెళ్లి చేయట్లేదని అనుకుంటారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఊళ్ళో వాళ్ళు అనుకుంటారని పెళ్లి చేస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది. లేదు మాకే అనిపించింది,
ఒప్పుకో అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందని రేవతి అడుగుతూ ఉంటుంది. ఇంతలో సీత అక్కడికి వచ్చి, ఇన్నాళ్ళు బీరువాలో పెట్టి తాళం వేశారు, ఇప్పుడే బయటికి తెలిసి దులుపుతున్నారు ఆ ప్రేమని. నాకు నీకు పెళ్లి చేయాలనే ఉంది పిన్ని అని చెప్తూ ఉండటంతో, ఒప్పుకో అని రేవతికి చెప్తూ ఉంటుంది సీత.